వర్షపు నీటిని ఒడిసిపట్టడానికి వరద నీటిని సమగ్రంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ నగరంలోని వివిధ ప్రాంతాలలో ఇంకుడు గుంతలను నిర్మించింది. కానీ వాటి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. జీహెచ్ఎంసీ నిర్వహణలో ఇంకుడు గుంతలు చెత్త నిండిపోయాయి. నగరంలోని పలు ప్రాంతాలలో ఇంకుడు గుంతల పరిస్థితి ఇలానే ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. వర్షాకాలంలో వరద నీరంతా వృధాగా పోకుండా అదేవిధంగా వరదలు రాకుండా ఆ నీటినంతా భూగర్భ జలాలు పెంచే విధంగా ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలు అయితే అధికారుల నిర్వహణ లోపల వల్ల అయితే అవన్నీ అధ్వానంగా తయారయ్యాయి. ఇంకుడు గుంత లోపలంతా కూడా చెత్త చెదారం ఇతర వ్యర్థాలతో అయితే నిండిపోయి మనకైతే కనిపిస్తున్నాయి. నగరంలో చాలా చోట్ల గతంలో ఇంకుడు గుంతలు తవ్వినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో అవి అయితే అధ్వానంగా తయారయ్యాయి. అయితే వర్షాలు వరదలు ఎక్కువగా ఉండే మహానగరంలో వేసవి రాగానే భూగర్భ జలాలు అయితే పడిపోయి తాగునీటి ఇబ్బందులు కూడా మొదలవుతూ ఉంటాయి. అయితే వృధా నీరు వరద నీరు అదంతా కూడా భూమిలోకి ఇంకేందుకు ఉపయోగపడే ఇంకుడు గుంతలను పూర్తిగా పట్టించుకోకపోవడం కూడా ఇందుకైతే దారితీస్తుంది. జిహెచ్ఎంసీ అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే కూడా రాజీవ్ నగర్ యూసఫ్గూడ సర్కిల్ పరిధిలో ఎర్రగడ్డ డివిజన్లో కూడా వివిధ ప్రాంతాల్లో కూడా గతంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలు చాలా వరకు అయితే కనిపించకుండా పోయాయి. ఉన్నవి కూడా పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోవడంతో కూడా అవి కూడా పూడుకుపోతున్నాయి. కొన్ని చోట్ల అయితే చెత్త కుప్పలుగా అదేవిధంగా డంపింగ్ యార్డ్లకు అయితే మారిపోయాయి. ప్రస్తుతం అయితే పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి ప్రజలు నల్లాల నీటిపైన ఆధారపడాల్సి వస్తుంది. అపార్ట్మెంట్లు ఉన్న ప్రాంతాల్లో అయితే వాటర్ ట్యాంకులకు కూడా మంచి డిమాండ్ కూడా పెరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఇంకుడు గుంతల పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. రాజీవ్ నగర్, కళ్యాణ్ నగర్, వెంచర్ 3 అలాగే బాలాజీ స్వర్ణపురి కాలనీ, గౌతమిపురి కాలనీ అలాగే మోతీనగర్, జనప్రియ అపార్ట్మెంట్స్, నందానగర్, ప్రేమ్ నగర్ చాలా చోట్ల కూడా గతంలో తవ్విన ఇంకుడు గుంతల్లో చాలా వరకు అయితే అవి కనిపించకుండా పోయాయి. ఒక్కో ఇంకుడు గుంత తవ్వేందుకైతే దాదాపుగా 35,000 నుంచి 45,000 వరకు అయితే ఖర్చు చేశారు. అయితే కొన్ని చోట్ల ఇంకుడు గుంతలు ఉన్నట్లు ఆనవాళ్ళే కూడా ఇప్పుడైతే కనిపించడం లేదు. 2 ఏళ్లుగా ఇంకుడు గుంతలు పునరుద్ధరణ పనులు చేపట్టకపోవడం, కొత్త గుంతలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో కూడా భూగర్భ జలాలు అయితే మరింత లోతుగా అయితే పడిపోయాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా వానాకాలంతో పాటు ఇతర సమయాల్లో కురిసే అకాల వర్షాలతో వచ్చే వరద నీరంతా కూడా వృధా అవుతుంది. జలమండలి జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో కూడా ఎక్కడెక్కడ ఇంకుడు గుంతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి పునరుద్ధరణ చేయడంతో పాటు ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ వెంటనే కొత్త ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని కూడా నగర వాసులు కోరుతున్నారు. ప్రవీణ్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.